మనము గత 3 వీడియోలలో రేషనల్ నెంబర్స్ గురించి టోటల్ ఆపరేషన్స్ కానీ మొత్తం రేషనల్ నెంబర్స్ గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. సో మనం రేషనల్ నెంబర్స్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ముందుకు పోతే ఇర్రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, సో వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటి, మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా ఇర్రేషనల్ నెంబర్స్ అనేది 9th and 10th క్లాసు ఉంటాయి అన్నట్టు. అంటే స్టేట్ సిలబస్లు ఉంటాయి, సిబిఎస్ఈ అంటే ఎన్సీఆర్టీ సిలబస్లో కూడా ఈ 9th and 10th క్లాస్ లోపల ఇర్రేషనల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో వీటి గురించి వివరంగా మనము 2 వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేను ఈ 2 వీడియోలలో మీకు ఇర్రేషనల్ నెంబర్స్ గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తం మీరు చూసి నేర్చుకుంటే దాదాపుగా మ్యాథ్స్ సగం నేర్చుకున్నట్టే. అంటే మీకు మిగతా మ్యాథ్స్ కాన్సెప్ట్లకు కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. సో కాబట్టి మీకు మ్యాథ్స్ అనేది కొంచెం ఈజీ అవుతుంది, నేర్చుకోవడం కూడా ఈజీగా అవుతుంది. కాబట్టి అన్నీ తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి వీడియో కూడా తప్పకుండా చూడండి మీరు. సో మనం ఇర్రేషనల్ నెంబర్కు పోయే కన్నా ముందుగా నేను మీ ఆనంద్ కోటిచింతల ఆనంద్ మ్యాథ్స్ క్లాస్కు స్వాగతం. సో మనం ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇర్రేషనల్ నెంబర్ ఏంటంటే రేషనల్ నెంబర్ కాదు ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇర్రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. మరి రేషనల్ నెంబర్ అంటే ఏంది అంటే P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. సో రేషనల్ నెంబర్ అంటే ఏంది విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P and Q ఆర్ ఇంటిజర్స్, Q నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. అట్నే ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే irrational number is a number which cannot be expressed as a fraction or P/Q form అన్నట్టు. సో దాన్ని మనం ఇంకో తిరిగి ఎట్లా దాన్ని రేషనల్ నెంబర్స్ ఎలా చెప్తాము, డెసిమల్ మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు టర్మినేటింగ్ డెసిమల్గా చెప్తాం, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్గా చెప్తాం. సో నాన్ టర్మినేటింగ్గా 2 టైప్స్ ఉంటాయి, రిపీటింగ్ ఉంటుంది, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అనేటివి నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నట్టు. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఎ రియల్ నెంబర్ దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. దట్ ఈస్ it cannot be written in the form of P/Q where P and Q are integers, Q is not equal to 0. Irrational numbers are non-repeating and non-terminating decimals. So which means that the decimal expansion goes on forever without repeating any pattern. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అన్నట్టు. సో ఎగ్జాంపుల్ చూస్తే √2, √6, π, e ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్కు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవి రేషనల్ నెంబర్స్ ఎవి ఇర్రేషనల్ నెంబర్స్ను ఐడెంటిఫై చేయాలి. అంటే ఇచ్చిన దాంట్లో వి ఐడెంటిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో ఇందులో ఎవి రేషనల్ అవుతాయి ఎవి ఇర్రేషనల్ అవుతాయో కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ చూద్దాం √144. సో మనం దీన్ని ఏం చేయాలి, ఏదైనా కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 144ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అంటే ఏమొస్తుంది 2 × 2 × 2 4 times, 3 × 3 2 times వస్తుంది అన్నట్టు. సో మనం తీసే స్క్వేర్ రూట్ కాబట్టి ఎవ్రీ 2కి ఒకటి బయటకు తీస్తే 2 × 2 × 3 అంటే 2 3లకు ఒక 3 తీసినాం కాబట్టి స్క్వేర్కు స్క్వేర్ రూట్ పోతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది 2 × 2 × 3 వస్తుంది, అంటే 12 వస్తుంది. 4 × 3 12 వస్తుంది అన్నట్టు. అంటే 12 అనేది ఏ నెంబర్, ఇది రేషనల్ నెంబర్. కాబట్టి ఇచ్చిన 144 అనేది √144 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ √8. సో మరి దీన్ని ఎట్లా రాయొచ్చు, √8ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 2 × 2 రాయొచ్చు కదా. సో మనం ఏం చేయొచ్చు, ఎవ్రీ 2కే మనము తీసుకోవచ్చు కాబట్టి ఎక్స్ట్రా ఒక 2 ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది 2 2లకు మనం ఒక బయట తీస్తే ఒక 2 అవుతుంది, 2√2 అవుతుంది. 2√2 అవుతుంది కాబట్టి ఇది ఏం నెంబర్ అవుతుంది, ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం 5√2 × √8.
సో ఇది చూస్తే మనం ప్రతిదాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్లు రాసినాం. √8 రాస్తే ఇక్కడ ఏమైంది 5√2 ఇంటూ మనము మళ్ళీ √2 ఇంటూ √2 ఇంటూ √2 3 టైమ్స్ ఉన్నది. ఈ 3 టైమ్స్ ఇది ఒక టైం 4 టైమ్స్ అయినాయి √2లు. అంటే 5 ఇంటూ 2లకు మనము స్క్వేర్ రూట్ నుంచి బయట తీస్తే ఒక 2 వస్తుంది. ఇంకో 2కు ఇంకోటి వస్తుంది. అంటే 5 ఇంటూ 2 ఇంటూ 2 వస్తుంది అన్నట్టు. అప్పుడు ఎంత అవుతుంది 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 2 20 వస్తుంది అన్నట్టు. ఈ విధంగా వస్తాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం నెంబర్ 20 అనేది రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ √3 + 1 ఇంటూ √3 - 1. ఇది ఎట్లా a + b ఇంటూ a - b లాగా ఉంది. a + b ఇంటూ a - b ఏమవుతుంది మనకు a² - b² అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది √3² - 1² అవుతుంది. అంటే √3² అంటే ఏమవుతుంది 3 అవుతుంది, -1 అవుతుంది. ఏమవుతుంది √3² - 1² అంటే 3 - 1 = 2 అవుతుంది. 2 అనేది మనకు రేషనల్ నెంబర్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనము ఎలా చేయాలో చూసినాం కదా. ఏదైతే స్క్వేర్ రూట్ నుంచి బయటకు రావో, క్యూబ్ రూట్ నుంచి బయటకు రావో అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. సో దానికి ఎగ్జాక్ట్ వాల్యూ ఏదైనా ఉంటే దాన్ని ఏమంటాం రేషనల్ నెంబర్ అంటాం. రేషనల్ నెంబర్స్కు ఇర్రేషనల్ నెంబర్స్కు డిఫరెన్స్ చూద్దాం. సో మనము రేషనల్ నెంబరు ఒక సైడ్, ఇర్రేషనల్ నెంబర్ ఒక సైడ్ రాసినాం. సో రేషనల్ నెంబర్ అంటే ఏంది అంటే మనం ఏదైతే p/q ఫార్ములా ఫ్రాక్షన్ ఫార్ములా డిఫైన్ చేస్తామో దాన్ని ఏమంటాం రేషనల్ నెంబర్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్ అంటే వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p and q ఆర్ ఇంటిజర్స్, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అదేవిధంగా మనకు రేషనల్ నెంబర్లు ఏం చేయొచ్చు, దాన్ని మనము టర్మినేటింగ్ను నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్గా రాయగలుగుతాం. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటిది నాన్ రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అనేటి ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నది చూడండి. సర్డ్ అంటే ఏంటంటే చూడండి, ఇన్ మ్యాథమెటిక్స్ ఏ సర్డ్ ఈజ్ అనదర్ టర్మ్ ఆఫ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఏ ఫైనట్ డెసిమల్ ఆర్ ఏ ఫ్రాక్షన్. ఫైనట్ డెసిమల్ కానీ ఫ్రాక్షన్ కానీ చేయకపోతే దాన్ని సర్డ్గా తీసుకుంటాము. ది వర్డ్ సర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సర్డ్స్ విచ్ మీన్స్ డెఫ్ ఆర్ సైలెంట్, ఇండికేటింగ్ ద ఇన్ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ద నెంబర్ యాజ్ ఎ సింపుల్ ఫ్రాక్షన్. మనము ఏదైతే సింపుల్ ఫ్రాక్షన్ ఎక్స్ప్రెస్ చేయలేమో దాన్ని సర్డ్ కింద తీసుకున్నాము. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1 అండ్ a ఈజ్ ఎ పాజిటివ్ రేషనల్ నెంబర్ బట్ నాట్ nth పవర్ ఆఫ్ ఎనీ రేషనల్ నెంబర్, సో దెన్ nth root a or a to the power of 1/n is called a surd of nth order. In general, we say the positive nth root of a is called a surd or a radical. Here a is called a radicand. n is called radical sign and n is called the degree of the radical. సో మనము n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1 అండ్ a is a పాజిటివ్ రేషనల్ నెంబర్. a అనేది ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్ అయినప్పుడు nth రూట్ ఏ అనేది దానికి ఎగ్జాక్ట్గా రేషనల్ నెంబర్, దానికి ఈక్వల్గా ఒక రేషనల్ నెంబర్ లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే సర్డ్ అని అంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఎగ్జాంపుల్స్. √3, 4th√7, 15th√127. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ సర్డ్. ఆర్డర్ ఆఫ్ ఏ సర్డ్ ఇంతకుముందే మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఆర్డర్ అంటే అది ఎన్నో రూట్ అయితే దాన్ని మనం దాని ఆర్డర్ అంటాం. అంటే మనకి ఏం లేదు దాంట్లో, ఏం లేకపోతే ఏమన్నట్టు స్క్వేర్ రూట్ అన్నట్టు. అంటే √5 ఈజ్ సర్డ్ ఆఫ్ ఆర్డర్ 2. స్క్వేర్ రూట్ అంటే 2 అన్నట్టు ఆర్డర్. సో ఇక్కడ ఉన్నది 3 ఉంది, ³ √7 ఉన్నది, 3 ఉంది కాబట్టి ఆర్డర్ ఎంత అక్కడ 3 అన్నట్టు. నెక్స్ట్ 7th√97. ఇక్కడ దీన్ని వీళ్ళు ఎంత 7th రూట్ అంటున్నాం కాబట్టి ఈ సర్డ్ ఆఫ్ ఆర్డర్ 7 కింద తీసుకుంటాం. నెక్స్ట్ pth√6. ఇక్కడ ఎంత అయింది pth రూట్ అన్నాం కాబట్టి ఈ సర్డ్ ఆఫ్ ఆర్డర్ p. ఈ విధంగా ఆర్డర్ను మనం డిఫైన్ చేస్తాం అన్నట్టు. ఫార్మ్స్ ఆఫ్ సర్డ్స్ అంటే ఇక్కడ సర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి అంటే 2 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటేమో రాడికల్ ఫామ్, ఇంకొకటేమో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నట్టు. ఓకే, nth రూట్ అని మనము nth రూట్ అని రాసినప్పుడు దీన్ని ఏమంటాము రాడికల్ ఫామ్ అని అంటాము. సో దాన్నే
ఏ టు ద పవర్ ఆఫ్ 1/n రాయొచ్చు. ఓకే, సో ఏ టు ద పవర్ ఆఫ్ 1/n పవర్గా రాసినాం కాబట్టి దీన్ని ఏమంటాం, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని అంటాం. అంటే ఇక్కడ 2 ఫార్మ్స్ ఉంటాయి అన్నట్టు. సో nth రూట్ a అనే ఈజ్ కాల్డ్ యాజ్ రాడికల్ ఫామ్ అండ్ కాల్డ్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే మనం ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కు చేంజ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్ ద ఫాలోయింగ్ సర్డ్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో మనం ఒకటి చూద్దాం, √3. స్క్వేర్ రూట్ అనగానే మనకు దాని ఆర్డర్ ఎంత, దాన్ని 3 టు ద పవర్ ఆఫ్ 1/2గా రాస్తాం. ఓకే, నెక్స్ట్ 5th రూట్ 8. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాము, 5 ఉన్నది కాబట్టి 8 టు ద పవర్ ఆఫ్ 1/5గా రాస్తాం. ఎలా రాయడం చూసారు కదా. సో ఏదైతే మనకు బ్రాకెట్ ఉంటుందో సో అది ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనం రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద ఫాలోయింగ్ సర్డ్స్ ఇన్ రాడికల్ ఫామ్. రాడికల్ ఫామ్లో ఎలా రాయాలి, రాడికల్ ఫామ్ అంటే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నది ఏదైతే మనము పవర్ ఉందో దాంట్లో కిందిది స్క్వేర్ ఆ రూట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు, అంతే సింపుల్. ఇప్పుడు 6 టు ద పవర్ ఆఫ్ 1/7 కింద 7 ఉంది కాబట్టి డినామినేటర్ అది రూట్లోకి వెళ్ళాలి, అంటే 7th రూట్ 6 అవుతుంది అన్నట్టు, 7th రూట్ 6. నెక్స్ట్ చూద్దాం, 7 టు ది పవర్ ఆఫ్ 2/5. అబ్బాయి ఇప్పుడు 2 ఉన్నాయి, ఇంతకుముందు 1 ఉండే, ఇక్కడ 2/5 ఉన్నది. మనం ఏం చూడాల్సిన అవసరం లేదు, ఏదైతే డినామినేటర్ ఉంటుందో అది రూట్లోకి వెళ్ళిపోతుంది, అంటే 5th రూట్ 7². దట్స్ ఆల్. ఈ విధంగా మనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి రాడికల్ ఫామ్లో రాస్తాం, రాడికల్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లా మనము ఈ ఏదైతే సర్డ్స్లో ఈ రాడికల్స్ అన్నామో వాటి యొక్క లాస్ చూద్దాం. ఫస్ట్ nth రూట్ a ప్లస్ nth రూట్ b విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a ప్లస్ b. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే √2 ప్లస్ √3 ఈజ్ నాట్ ఈక్వల్ టు √5 అన్నట్టు. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనం అట్లా యాడ్ చేయడం అనేది సాధ్యం, ఈక్వల్ కాదు. అంటే నెక్స్ట్ వచ్చేసి nth రూట్ a మైనస్ nth రూట్ b విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a మైనస్ b. అంటే √5 మైనస్ √2 ఈజ్ నాట్ ఈక్వల్ టు √3. సో మల్టిప్లికేషన్ చూద్దాం. nth రూట్ a ఇంటూ nth రూట్ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ a ఇంటూ b అంటే ab. సో ఇక్కడ పని చేస్తుంది. అట్నే డివిజన్ చూద్దాం. nth రూట్ a బై nth రూట్ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a బై b. సో మొత్తం కామన్గా వర్తిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి nth రూట్ ఆఫ్ a ఉందనుకోరి. సో అప్పుడు ఏమవుతుంది, అది nth రూట్ a అవుతుంది, లేదా మళ్ళీ మార్చుకోవచ్చు, nth రూట్ ఆఫ్ a కూడా కావచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి nth రూట్ ఆఫ్ a టు ది పవర్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ p బై n. ఓకే, సో ఈ విధంగా లాస్ ఆఫ్ రాడికల్స్ గురించి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ టు బి ఏ సర్డ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అన్నట్టు. అంటే సర్డ్ అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ అనేది సర్డ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు, ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే, సో సర్డ్ అనేది మనం ఎట్లా ఈ రాడికల్ ఫామ్లో ఇది ఈ ఫామ్లో ఉంటుందని చెప్పినాము. సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటిది, నెక్స్ట్ మనకు వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్ అనేది నాన్ రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. సో మనము వీటిని మనము స్క్వేర్ రూట్లో ఎక్స్ప్రెస్ చేయలేము అన్నట్టు. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏంటంటే πe అనేది సో మనకు అది కూడా మన స్క్వేర్ రూట్లో కానీ nth రూట్లో ఎక్స్ప్రెస్ చేయలేము, ఈని కూడా ఎక్స్ప్రెస్ చేయలేము, కానీ ఇవి నాన్ రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నట్టు. ఓకే, ఇది మనకు ఏ సర్డ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ దట్ ఇన్క్లూడ్స్ ఏ స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఆర్ అదర్ రూట్ సింబల్. సర్డ్స్ ఆర్ యూజువల్లీ ఇర్రేషనల్ బట్ not all irrational numbers are surds. An irrational number is a number that cannot be written as a fraction. Its decimal form does not terminate or recur. For example, √2, √3 and 3 √4 are surds and irrational numbers because they cannot be expressed as fractions with integer numerator and denominator. However, pi and e are irrational numbers but they are not surds because they are not the roots of any rational numbers. సో నేను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ మీకు చూపించడం జరిగింది స్క్రీన్ మీద. ఓకే, నెక్స్ట్ సో మనకు
ఒక రేషనల్ నెంబర్ను ఒక ఇర్రేషనల్ నెంబర్ను తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది, సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి చూద్దాం. సమ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్ను ఒక ఇర్రేషనల్ నెంబర్ని తీసుకొని యాడ్ చేస్తే వచ్చే సమ్ అనేది ఎప్పుడు కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఎగ్జాంపుల్ 3 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఒక రేషనల్ నెంబర్ యొక్క ఒక ఇర్రేషనల్ నెంబర్ యొక్క డిఫరెన్స్ అనేది ఆల్వేస్ ఏమవుతుంది, అది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ చూద్దాం. 2 - √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అదేవిధంగా మల్టిప్లికేషన్ చేసినప్పుడు అంటే ప్రోడక్ట్ ఆఫ్ నాన్ జీరో, ఎందుకు జీరోతో చేస్తే జీరో వస్తుంది కాబట్టి నాన్ జీరో రేషనల్ నెంబర్ అండ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. జీరో కాకుండా ఎనీ రేషనల్ నెంబర్తో ఇర్రేషనల్ నెంబర్ను మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఏదైతుందో ప్రోడక్ట్ అనేది అది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. సో ఎగ్జాంపుల్ 2 × √7, 2√7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అదేవిధంగా డివిజన్, సో అంటే డివిజన్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ నెంబర్ అండ్ ఇంకేంటిది ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనం రేషనల్ నెంబరు అండ్ ఎలాంటి రేషనల్ నెంబర్ నాన్ జీరో, జీరో తీసుకుంటే మనకు రాదు కాబట్టి నాన్ జీరో రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ యొక్క డివిజన్ ఆల్వేస్ ఏమవుతుంది, అన్ ఇర్రేషనల్ నెంబర్. ఎగ్జాంపుల్ 7/√3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ మనము సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ టు బి ఏ ఇర్రేషనల్ నెంబర్. -√5 + √5 ఈజ్ ఈక్వల్ టు 0. 0 అనేది ఏం నెంబర్, ఏ రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ -√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబరు, √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చింది ఏంటిది, అది 0 వచ్చింది. 0 అనేది ఏంటిది, రేషనల్ నెంబర్ వచ్చింది అన్నట్టు. అంటే అన్ని టైంలో అంటే అన్ని టైంలో కాదు. సో కొన్నిసార్లు ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు మాత్రమే మనకు రేషనల్ నెంబర్ వస్తుంది. మిగతా సందర్భాలలో ఈ రేషనల్ నెంబరే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డిఫరెన్స్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అన్నిసార్లు కాదన్నట్టు. ఏం కావచ్చు చూద్దాం, రేషనల్ నెంబర్ అవుతుంది. ఉదాహరణకు సో ఎగ్జాంపుల్ √3 - √3. √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, మళ్ళీ ఇంకో √3 అనేది ఇంకో ఇర్రేషనల్ నెంబర్ తీసుకొని డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది. 0 అనేది ఏం నెంబర్, మనకు రేషనల్ నెంబర్. కాబట్టి మనకు ఎవ్రీ టైం కాదన్నట్టు. అంటే చాలా సందర్భాల్లో అవుతుంది, కొన్ని సందర్భాలు ఇలాంటి సందర్భాల్లో మాత్రమే రేషనల్ నెంబర్ అవుతుంది. మిగతా అన్ని సందర్భాలలో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇలా ఎగ్జాంపుల్ చూద్దాం. √6 × 1/√6 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే √6 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 అనేది ఏం నెంబర్, ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మాత్రమే రేషనల్ నెంబర్ అవుతుంది. మిగతా సందర్భాలలో ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ డివిజన్ చూస్తే డివిజన్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ మనం చూస్తే √8/√8 అంటే దాని వాల్యూ ఎంత, 1 అనేది ఏం నెంబర్, రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ సో మనం 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు వచ్చింది మనకు నాట్ ఆల్వేసే ఇర్రేషనల్ నెంబర్ అవుతలేదు. కాబట్టి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై కాదన్నట్టు. అడిషన్లో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై కాదు, సబ్ట్రాక్షన్లో కాదు, మల్టిప్లికేషన్లో డివిజన్లో ఏ ఆపరేషన్లో కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అనేటి క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ సర్డ్స్. ఇది ఇంపార్టెంట్. మనం ఎలా కంపేర్ చేయాలి సర్డ్స్ను. సర్డ్స్ అంటే మనం కంపేర్ చేయాలంటే మనకి ఏం కావాలి, సేమ్ ఆర్డర్ ఉండాలి. ఏమైనా 2 సర్డ్స్ను కంపేర్ చేయాలంటే మనకి ఏం కావాలి, సేమ్ ఆర్డర్ ఉండాలి. సో ఆర్డర్ అంటే ఏదో తెలుసుకున్నాం కదా ఇంతకుముందు. కంపారిజన్ ఆఫ్ సర్డ్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ దే ఆర్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్. అటువంటప్పుడు మాత్రమే మనం కంపేర్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఒకవేళ అలాంటివి కాకుండా డిఫరెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డిఫరెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని మనం సేమ్ ఆర్డర్కు మార్చుకున్న తర్వాత మాత్రమే కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు కంపేర్ ద సర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్ అండ్ డిఫరెంట్ బేస్ ఫస్ట్ రిడ్యూస్ దెమ్ టు ద సేమ్ ఆర్డర్.
సో కాబట్టి మనం ఫస్ట్ వాటిని సేమ్ ఆర్డర్కి మార్చుకోవాలి. సేమ్ ఆర్డర్కి మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, సో వాటిని ఫస్ట్ ఏం చేయాలి, రైట్ దెమ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకున్నామంటే ఏమవుతుంది, దాని యొక్క పవర్స్ తీసుకుంటే పవర్స్ ఫ్రాక్షన్లు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి, డినామినేటర్ల యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఆఫ్ ది పవర్స్. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఆ కింద ఉన్న డినామినేటర్ను ఆ ఎల్సిఎం ఏదైతే నెంబర్నో దానికి వచ్చేటట్టు మనం మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేసి దాన్ని మనము లైక్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనము కంపేర్ చేయగలుగుతాము. దెన్ యూ కెన్ కంపేర్ దెమ్, అదర్వైజ్ యూ కెనాట్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ సైడ్ ఈజ్ లార్జర్, 5th రూట్ 32 ఆర్ 5th రూట్ 27. ఇక్కడ చూసే వరకు సేమ్ ఆర్డర్ ఉన్నది, రెండు కూడా 5th ఆర్డరే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనము కంపేర్ చేయవచ్చు కదా. సో ది గివెన్ సర్డ్స్ ఆర్ సేమ్ ఆర్డర్. ఆర్డర్ ఇది ఎంత, 5. కాబట్టి ఇఫ్ ద ఆర్డర్ ఈజ్ సేమ్ దెన్ లార్జర్ నెంబర్ ఆఫ్ ద సర్డ్ ఈజ్ లార్జర్. ఏదైతే దీనిలో సర్డ్లో లార్జర్ నెంబర్ ఉంటుందో అదే లార్జర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 32 ఉంది, 5th రూట్ 27 ఉంది కాబట్టి 5th రూట్ 32 ఈజ్ గ్రేటర్ దెన్ 5th రూట్ 27. కాబట్టి హెన్స్ లార్జర్ నెంబర్ ఈజ్ 5th రూట్ 32. ఈ విధంగా మనం ఆర్డర్ సేమ్ ఇచ్చినప్పుడు కంపేర్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ గ్రేటర్ 4th రూట్ 5 ఆర్ క్యూబ్ రూట్ 4. ఈ రెండిట్లల్లో ఏది పెద్ద నెంబర్ చెప్పాలి. ఎలా తెలుస్తుంది మనకు, సో మనము ఆర్డర్ చూడాలని చెప్పిన. ఆర్డర్ చూస్తే ఒకటి ఆర్డర్ ఆఫ్ 4 ఉంది, ఇంకొకటి ఆర్డర్ ఆఫ్ 3 ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనము, రైట్ 4th రూట్ 5 అండ్ క్యూబ్ రూట్ 4 ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో మనం ఎలా రాయాలి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. సో రాస్తే ఏమవుతుంది, అప్పుడు 4th రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 to the power of 1/4 అవుతుంది. అండ్ క్యూబ్ రూట్ 4 ఏమవుతుంది, 4 to the power of 1/3 అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏం చేయమని చెప్పిన, డినామినేటర్లను చూడండి. డినామినేటర్ ఎలా, పవర్ యొక్క డినామినేటర్ని చూస్తే ఒకటి 4 ఉంది, ఒకటి 3 ఉంది. సో కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 4 and 3 ఎల్సిఎం ఎంత, 12. సో కాబట్టి మనం ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ఆ పవర్స్ను సో లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. రైట్, చూద్దాం ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. 4th రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 to the power of 1/4 ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చేయాలి, 5 to the power of 1/4 కింద డినామినేటర్ 12 రావాలంటే ఏం చేయాలి, మనం 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి టోటల్గా లైక్ ఫ్రాక్షన్ రావాలంటే ఏం చేయాలి, 3/3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 5 to the power of 3/12 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం రాడికల్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది అంటే 12th రూట్ 5 క్యూబ్ అవుతుంది. దాన్ని మనం 12th రూట్ 5 క్యూబ్ అంటే 5 × 5 × 5 అంటే ఎంత, 125 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ రూట్ 4. దాన్ని ఎలా రాయొచ్చు, 4 to the power of 1/3గా రాయొచ్చు మనం. సో ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ దీన్ని మారుస్తే 12 రావాలంటే 4/4, 4/12. అప్పుడు ఏమవుతుంది, 12th రూట్ 4 to the power of 4. సో 12th రూట్ ఏమవుతుంది, 256 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే సేమ్ వచ్చేసినాయి, ఆర్డర్ 12 వచ్చేసింది. ఈ రెండిట్లో మనం ఈజీగా కంపేర్ చేయవచ్చు కదా. మనకు తెలుసు, we know that 256 is greater than 125. Therefore 12th root 256 is greater than 12th root 125. That is, so 12th root 256 అంటే ఏంటిది, క్యూబ్ రూట్ 4 is greater than 12 root 125 అంటే ఎంత, 4th root 5 అన్నట్టు. సో ఈ విధంగా
చేస్తాం. అంటే మనము ఆర్డర్ సేమ్ ఉంటేనేమో డైరెక్ట్ కంపేర్ చేస్తాము, ఆర్డర్ డిఫరెంట్ ఉంటే మనము దాన్ని మనం ఒకటే ఆర్డర్కి చేంజ్ చేసుకొని చేస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రీరైట్ 4th root 9, 6th root 26 and cube root 5 in ascending order. సో ఇలా ఇచ్చిండు అనుకోండి. సో ఇక్కడ చూడండి 4th root 9, 6th root 26, క్యూబ్ రూట్ 5. ఇక్కడ డిఫరెంట్ ఆర్డర్స్ మనకు సర్డ్స్ ఉన్నాయి అన్నట్టు. సో మనం వీటిని ఎలా కంపేర్ చేయాలి, సేమ్ కంపేర్ చేసి మనం ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలన్నట్టు. ఓకే, 3 ఉన్నాయి కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో మనం రాసుకోవాలి. ఓకే, సో చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, వీటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయాలి. సొల్యూషన్ రైట్ ఇన్ exponential form. We get 4th root 9 అంటే ఎంత వస్తుంది, 9 to the power of 1/4 అవుతుంది. 6th root 26 అంటే ఏమవుతుంది, 26 to the power of 1/6 అవుతుంది. క్యూబ్ రూట్ 5 అంటే 5 to the power of 1/3 అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూస్తే మనము ఏం చూడాలి, పవర్స్ చూస్తే 1/4 ఉంది, 1/6 ఉంది, 1/3 ఉంది. సో మళ్ళీ 4, 6, 3 అనేది మనకు డినామినేటర్స్గా ఉన్నాయి కాబట్టి సో వాటి యొక్క ఎల్సిఎం చేయాలి. మనం చేస్తే ఏమవుతుంది, 3 LCM ఆఫ్ 3, 4 and 6 ఈజ్ 12. సో ఈ మూడింటి ఎల్సిఎం వచ్చేసి మనకెంత, 12 అన్నట్టు. సో మనం ఇప్పుడు అన్నింటి మళ్ళీ చేంజ్ చేసుకుంటూ వస్తే 4th root 9 is equal to 9 to the power of 1/4. సో కింద డినామినేటర్ 12 రావాలంటే ఏం చేస్తాం, 1/4 into 3/3, 9, 3/12 అంటే 12th root 9 cube. ఓకే, నెక్స్ట్ రాస్తే 6th root 26. ఓకే, అంటే ఇట్లా మనం 26 to the power of 1/6, 26 to the power of 1/6 into 2/2 is equal to 26 to the power of 2/12. That means 12th root 26 square. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి క్యూబ్ రూట్ 5 is equal to 5 to the power of 1/3, 5 to the power of 1/3 into 4/4 is equal to 5 to the power of 4/12. అప్పుడు ఏమవుతుంది, 12th root 5 to the power of 4 అవుతుంది అన్నట్టు. ఓకే, 9 క్యూబ్ అంటే ఎంత అంటే 12 root 729. నెక్స్ట్ 26 స్క్వేర్ అంటే 676. 5 to the power of 4 అంటే ఎంత, 625. సో ఇక్కడ చూడండి అన్నీ ఒకటే ఆర్డర్కి వచ్చేసినాయి. 12th root 729, 12th root 676, 12th root 625. మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. సో ఇట్లా రాయచ్చు, 12th root 625, 12th root 676, 12th root 729 is the ఆన్సర్ అన్నట్టు. ఓకే, సర్డ్స్ను అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కానీ ఏం చేస్తామంటే అవి సిమిలర్ సర్డ్స్ కానీ లేదా లైక్ సర్డ్స్ కానీ కావాలి. సో అయినప్పుడు మాత్రమే మనకు అడిషన్ కానీ చేస్తాం. సిమిలర్ సర్డ్స్ కానీ వాటిని మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయమన్నట్టు. సో ఓకే, సిమిలర్ సర్డ్స్ ఏంటి చూద్దాం ఇప్పుడు. సో లైక్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ సిమిలర్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇది మన టాపిక్. వేటిని అంటాం మనం లైక్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ సిమిలర్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇఫ్ టూ surds are different,
different multiples of the same surd. సో ఏంటి ఎలా వెయిట్ అంటాము, మల్టిపుల్స్ వేరే ఉండే కానీ సేమ్ సర్డ్ ఉండాలి. మల్టిపుల్స్ డిఫరెంట్ ఉండి సేమ్ సర్డ్ ఉంటే దాన్ని ఏమంటాము, సిమిలర్ సర్డ్స్ ఆర్ లైక్ సర్డ్స్ అంటాం. ఎగ్జాంపుల్ 2√2, 5√2, 7√2 అన్నీ ఇక్కడ √2లే వస్తున్నాయి. అదేవిధంగా 6√3, 120√3, 5√3 ఇవన్నీ ఒకటే తీరు అంటే √3. సో దాని ముందర మల్టిపుల్స్ వేరే ఉంటాయి అన్నట్టు. అలాంటి వాటిని ఏమంటాం, లైక్ సర్డ్స్ ఆర్ సిమిలర్ సర్డ్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఎగ్జాంపుల్ వచ్చి √2, 5√2, 7√2 ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిమిలర్ సర్డ్స్ ఆర్ లైక్ సర్డ్స్ అన్నట్టు. సో మనము కొన్నిసార్లు అట్లా కనబడది. ఇప్పుడు మనకు √3 ఉంది, √3 ఉండి √27 ఉన్నది. సో ఇవి లైక్ సర్డ్స్ అయితాయా కావా చూడగానే ఇది √3 కదా సార్, ఈ √27 కదా, డిఫరెంట్ ఉన్నాయి కదా. సో అప్పుడు తొందరపడకుండా మనం ఎలా మార్చవచ్చు అంటే √27 ఈజ్ ఈక్వల్ టు √3 × 3 × 3. కాబట్టి ఏమవుతుంది, 3√3 అవుతుంది. ఇప్పుడు √3 అనేది సిమిలర్ సర్డ్స్ అవుతాయా కావా. సో అంటే మనం సింప్లిఫై చేసినప్పుడు కూడా కొన్ని అవుతాయి అన్నట్టు. అందుకనే చూసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము సింప్లిఫై చేయడం చూద్దాం ప్రాబ్లం. ఓకే, సింప్లిఫై చేయడం ఎలాగనో చూద్దాం. సింప్లిఫై 8√3 minus 2√3 plus 4√3. సో ఇక్కడ చూడండి, సింప్లిఫై 8√3 minus 2√3 plus 4√3 వీటన్నిటిని మనం సింప్లిఫై చేయాలి. సొల్యూషన్ 8√3 minus 2√3 plus 4√3 ఈజ్ ఈక్వల్ టు, అన్నిట్లో కామన్ ఏమున్నది, √3 అనేది కామన్ ఉన్నది కాబట్టి మనము బయట రాద్దాం. రాసేసి ఇప్పుడు దాని మల్టిపుల్స్ ఏమున్నాయి, ఒకటి 8 - 2 + 4 ఉంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 8 - 2 + 4 అంటే 8 + 4 12 అవుతుంది, 12 - 2 అంటే 10 అవుతుంది √3. సింప్లిఫై చేసినప్పుడు ఏమొస్తుంది, 10√3 అనేది వస్తుంది మనకు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం సింప్లిఫై 4√12 minus √50 minus 7√48. సో వీటిని సింప్లిఫై ఎలా చేయడం, 4 × √12 minus √50 minus 7 × √48. సో వీటిని ఎలా సింప్లిఫై చేయాలి చూడండి. మనం సొల్యూషన్ 4√12 ఎలా రాస్తామంటే 4 × 3గా రాస్తాం. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ప్రొడక్ట్గా రాయడం వస్తే మనం దాన్ని రాసుకున్నది ఉత్తమం. నెక్స్ట్ కూడా ఇది కూడా -50 ఎట్లా రాసుకోవచ్చు, 25 × 2గా రాసుకున్నాం, -7. 48ను పర్ఫెక్ట్ స్క్వేర్ 16 × 3. సో ఇలా రాసుకున్నాం అన్నట్టు. నెక్స్ట్ ఈక్వల్ టు, ఇప్పుడు 4 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 2, √3 అలానే ఉంటుంది, -25 యొక్క స్క్వేర్ రూట్ 5 కాబట్టి 5√2 -7 × 16 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 4, 7 × 4√3. ఇక్కడ చూస్తే 4 × 2 8√3 -5√2 -7 × 4 28√3. ఇక్కడ మనము సిమిలర్ ఉన్నాయి సర్డ్స్. 28 మనం తీసుకుంటే 8 - 28 √3 -5√2 అంటే -20√3 -5√2. సో ఈ విధంగా మనము సింప్లిఫై చేస్తామన్నట్టు. ఓకే, అర్థమైంది కదా.
సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సింప్లిఫై 4th root 81 minus 8 into cube root 216 plus 15 into 5th root 32 plus square root 225. సో ఒకసారి ప్రాబ్లం చూడండి. సింప్లిఫై 4th root 81 minus 8 into cube root 216 plus 15 into 5th root 32 plus square root 225. సో మనం సొల్యూషన్ అని రాసుకోవాలి కదా. 4th root 81 minus 8 into cube root 216 plus 15 into 5th root 32 plus square root 225. సో మనం ఇప్పుడు 81 మనము రాసుకుంటే ఎట్లా రాసుకోవచ్చు? 3 into 3 into 3 into 3 4 టైమ్స్ చేస్తే మనకు 81 వస్తుంది. అంటే 4th root of 3 to the power of 4 minus 8 into 216ని ఎలా రాయొచ్చు? 6 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే 8 into cube root of 6 cube plus 15 into 32ని ఎలా రాసుకోవచ్చు? 2 to the power of 5గా రాసుకోవచ్చు. ప్లస్ 225 ఎలా రాయొచ్చు? 15 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే, అన్నిటిని మనం ఎలా రాయొచ్చో రాసినాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 4th root పవర్ 4 రెండు పోయి మనకేమి ఇక్కడ 3 వస్తుంది. మైనస్ 8 ఇంటూ సేమ్ ఇక్కడ క్యూబ్ రూట్ క్యూబ్ పోతుంది ఇంటూ 6 ప్లస్ 15 ఇంటూ 5th root పవర్ 5 ఇంటూ 2 ప్లస్ 15. సో ఇక్కడ ఏమవుతుంది? 3 మైనస్ 48 ప్లస్ 30 ప్లస్ 15. సో ఇక్కడ ఏమవుతుంది? అన్నీ యాడ్ చేస్తే ప్లస్లు అన్నీ 48 అవుతుంది, ఇది 48 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ దాంతోపాటు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే సర్డ్స్ యొక్క ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ ఉన్నాయి. అడిషన్ సబ్ట్రాక్షన్కి ఏమో సిమిలర్ సర్డ్స్ కావాలి, వీటి మల్టిప్లికేషన్ డివిజన్ అప్పుడేమో ఏం కావాలి? ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఆర్డర్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేస్తాం. సో మనం ఆర్డర్ సేమ్ లేకపోతే ఏం చేస్తాం? మనకు ఒకటే కాకపోతే నెక్స్ట్ మనం ఎలా చేయాలో ఇంతకుముందు చూసినాం కదా. ఏం చేస్తాము? వాటిని సేమ్ ఆర్డర్గా మార్చుకుంటాం. అంటే వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాసేసి డినామినేటర్ను కంపేర్ చేసేసి వాటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి సో ఎల్సిఎం స్టార్ట్గా కన్వర్ట్ చేసేసి వాటిని చేంజ్ చేసి అప్పుడు మనము మల్టిప్లై కానీ డివిజన్ కానీ చేస్తాం అన్నట్టు. మల్టిప్లై చేసేటప్పుడు ఏముంటుంది, ఎలా చేయాలి అంటే మనము ఆల్రెడీ లాస్ ఆఫ్ సర్డ్స్లో చూసినాము. ఇప్పుడు చూద్దాం మనం. nth root a into nth root b is equal to nth root of a into b or ab. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఆర్డర్ ఎన్నే ఉన్నప్పుడు చేసినాం. నెక్స్ట్ డివిజన్ అయితే nth root a బై nth root b, మళ్ళీ సేమ్ ఆర్డర్ ఉంటే మాత్రమే చేస్తుంది. nth root a బై b. సో ఈ విధంగా చేస్తామన్నట్టు. ఓకే, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయాలంటే ఆర్డర్ సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రాబ్లం √12 ఇంటూ √7. సో ఇప్పుడు మనము మల్టిప్లై చేయాలి. √12 √7. ఇక్కడ చూడండి ఆర్డర్ రెండు కూడా స్క్వేర్ రూటే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. అంటే 12 ఇంటూ 7 ఎంత? 84. ఓకే, ఈ విధంగా చేస్తామన్నట్టు మనం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం మల్టిప్లై క్యూబ్ రూట్ 2 బై 4th root 3. సో మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్నట్టు. అంటే మల్టిప్లై
క్యూబ్ రూట్ 2 బై 4th రూట్ 3. ఎలా చేస్తాం? ఫస్ట్ ఏం చేయాలని చెప్పిన ఈ ఆర్డర్ సేమ్ ఉందా? ఈ రెండింటిది ఒకదాని ఆర్డర్ ఏమో 3 ఉంది, ఒకదాని ఆర్డర్ ఏమో 4 ఉన్నది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? వీటిని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చుకోవాలంటే ఎలా అవుతుంది? 2⁻⁴ అండ్ 4th రూట్ 3 అంటే 3⁻⁴ అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లు చూస్తే 3, 4 ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. ఇంతకుముందు చేసినట్టే మనం వీటిని కూడా చేస్తే సరిపోతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2⁻⁴ ఈజ్ ఈక్వల్ టు 2⁻⁴ ఇంటూ 4/4 అంటే 2⁻⁴/12 అవుతుంది. నెక్స్ట్ 3⁻⁴ ఈక్వల్ టు ఏమవుతుంది? 3⁻⁴ ఇంటూ 3/3 అంటే ఏమవుతుంది? 3⁻3/12 అవుతుంది. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం రాసుకుంటే ఏమవుతుంది? 12th రూట్ 2⁻⁴ అవుతుంది, 12th రూట్ 3⁻3 అవుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు 2⁻⁴ అంటే ఏం రాయొచ్చు? 12th రూట్ 2, 4, 8, 16. 12th రూట్ 3⁻3 అంటే 3 × 3 9, 9 27. సో ఇప్పుడు మనం రాస్తే మనం 3√2 ఇంటూ 4√3 ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని మనం చేసినప్పుడు దానికి ఈక్వల్ ఏముంటుంది? 12√16 ఇంటూ 12th రూట్ 27. సో వచ్చింది సేమ్ మా ఆర్డర్కి వచ్చింది కదా. అప్పుడు ఏం రాస్తాం? 12th రూట్ 16 ఇంటూ 27 అన్నట్టు. 16 × 27 ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 12th రూట్ 432 అవుతుంది. 12th రూట్ 432. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ డివిజన్ కూడా ఏం చేయాలి? మనం ఆర్డర్ సేమ్ ఉంటే మాత్రమే చేయాలి. ఓకే, 4 ప్రాబ్లం 4 ఇంటూ √28 డివైడెడ్ బై 3 ఇంటూ √7. సో దీన్ని ఎలా రాస్తాము? 4 ఇంటూ √28 బై 3 ఇంటూ √7. సో 28 ఎంత రాయొచ్చు? 4 ఇంటూ 7గా రాయొచ్చు. అంటే 4 ఇంటూ 7 బై 3√7. సో 4 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 2 కాబట్టి అది బయటకు వస్తుంది. అంటే 4 ఇంటూ 2√7 బై 3√7. ఇక్కడ చూడండి, పైన √7 ఉన్నది, కింద √7 ఉన్నది. ఏమవుతుంది? అది క్యాన్సల్ అయితే ఏమైంది? పైన 4 ఇంటూ 2 8/3 ఉన్నది అన్నట్టు. 8/3 ప్రాబ్లం 9th రూట్ 8 డివైడెడ్ బై 6th రూట్ 6. ఇప్పుడు ఏం చేయాలి? 9th రూట్ 8 డివైడెడ్ బై 6th రూట్ 6. సో ఇప్పుడు మనము ఆర్డర్ చూస్తే ఒకదానిదేమో 9 ఉంది, ఒకదానిదేమో 6 ఉంది. సేమ్ ఆర్డర్ లేదు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేయడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆర్డర్ చేంజ్ చేయాలి. ఆర్డర్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం రాయాలి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయాలి. సొల్యూషన్ 9th రూట్ 8 ఈజ్ ఈక్వల్ టు 8⁻⁴ అండ్ 6th రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు 6⁻⁴. సో 9, 6 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 6 and 9 ఎంత అవుతుంది? 18 అవుతుంది అన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? 9th రూట్ 8 ఈజ్ ఈక్వల్ టు 8⁻⁴ 8⁻⁴ ఇంటూ 2/2. అప్పుడు ఏమవుతుంది? 8⁻²/18 అవుతుంది. దాన్ని మళ్ళీ 8 స్క్వేర్ 18 స్క్వేర్ 64 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6⁻⁴/6. 6⁻⁴/6 అప్పుడు ఏమవుతుంది? 1/6 ఇంటూ 3/3. అప్పుడు ఏమవుతుంది? 6⁻3/18. అప్పుడు 8⁻6³ అప్పుడు ఏమవుతుంది? 18 స్క్వేర్ రూట్ 8. 6³ అంటే ఎంత? 216.
16 అన్నట్టు. ఓకే, ఇప్పుడు డివిజన్ చేయొచ్చు. సేమ్ వచ్చినాయి కదా ఆర్డర్కు, రెండు కూడా 18 ఆర్డర్కి వచ్చేసినాయి. అప్పుడు మనము 9th రూట్ 8 బై 6th రూట్ 6 ఈక్వల్ టు 18th రూట్ 64 బై 18th రూట్ 216. ఓకే, నెక్స్ట్ రెండింటి కామన్ రూట్ రాస్తే 18 రూట్ 64 బై 216. సో మనము 8తో చేస్తే 8 into 8 64, 8 to the 16, 8 7. సో 18 రూట్ 8/27 అనేది ఆన్సర్ అన్నట్టు. సో ఈ విధంగా మనం